జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విచారణలో భాగంగా ఇవాళ కేసీఆర్ సార్ గారు ఇవాళ విచారణకు వచ్చిండు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, దత్తమ్మ ప్రభుత్వం ఏంటంటే, కాంగ్రెస్ మనము ఏ దేవాలయానికి పోయినా, ఎక్కడ పెళ్లికి అయిపోయినా వినాయకుని పూజ చేస్తాం. అట్లా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు తీయకుండా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన శాతగాక దద్దమ్మ మాటలు మాట్లాడి అన్ని హామీలు ఇప్పుడు సార్ చెప్పినట్లు అన్ని హామీలు ఇచ్చి ఆ హామీలు ఎట్లా అమలు చేయాలి శాతగాక ఇదేదో విచారణ కమిటీ, ఇంకో కమిటీ అన్ని వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కానీ అదే నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, అప్పుడు సత్తా ఏందో కేసీఆర్ చూపిస్తాం. కానీ ఈ విచారణ పేరు మీద ఇంకో పేరు మీద ఎందుకు కలుపుతున్నావు? మొత్తం రాజ్యాంగం మొత్తం నువ్వు నీళ్ళలో వేసినట్లు వేస్తున్నావు. కానీ అధికారం మొత్తం అధికారులే చేస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం అధికారం చేస్తలేరు. నీ తప్ప నీ ఒక్కరినే సీఎం అయిపోతుందా రాష్ట్రం? కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ప్రజాప్రతినిధులు ఉండాలి. కానీ అది శాతగా నా ప్రజాప్రతినిధులు గెలవరు. అంత దద్దమ్మలని చెప్పి ఏదో కాలం గడుపుతున్నావు అని చెప్పుకుంటూ బిడ్డ హెచ్చరిస్తాం. నువ్వు ఎలక్షన్ పెట్టి ముందరికి రా, ప్రజల్లో రా, నీకు ప్రజలు చెప్తారు బుద్ధి. నీవు ఏమిచ్చినావు? 6 హామీలు చెప్పి 6 హామీలు పొందలో కలిపేసినావు. కానీ అది చక్కగా అమలు చేసి ప్రజల్లో రామని కోరుకున్నా. జై తెలంగాణ.